నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమీన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. సరే అండి, అందరూ కూర్చుందాం, చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు సహవాసం కోసం అండి. సహవాసం అంటే ఏంటి? జత కదా. ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తామో, ఏమండి, ఎవరితో జతగా ఉంటామో ఆ మనుషుల వలె కూడా మనం కూడా మారుతాం కదా. ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తే, తల్లిదండ్రులతో ఎక్కువ స్నేహం చేస్తారు పిల్లలు. ఏమండి, తల్లిదండ్రులు ఏమండి ఒక టీచర్స్ అనుకోండి, పిల్లలు ఏమవుతారు? టీచర్సే అవుతూ ఉంటారు ఎక్కువ. ఏమండి, మరి హోటల్ పెట్టుకునే వాళ్ళు అనుకోండి, హోటలే పెడతారు. పాస్టర్స్ అయితే అంటే అందుట్లో ఉన్నటువంటి విశేషాలన్నీ అర్థమవుతాయి, వాళ్ళకి నచ్చుతుంది కూడా కదా. మరి స్నేహం అనేటువంటిది, సహవాసం అనేటువంటిది మనం ఎవరితో కలిగి ఉంటే మన జీవితానికి సార్థకం. మనకి ఇవ్వబడింది ఒకే ఒక్క జీవితం, 10 జీవితాలు కాదు. మనిషికి తెలియదండి, చిన్న వయసులో ఏమీ అర్థం కావు. ఏమండి, చిన్న వయసులో ఏం అర్థం కాదు, ఏదో వెళ్ళిపోతున్నాం కొంచెం కొంచెం అనుకుంటాం. తీరా చూస్తే ఏమండి ఒక 30 దాటిని అనుకుంటా, అప్పుడు ఏమనిపిస్తుందండి? కంగారు కంగారు ఉంటుంది. 40 వచ్చేసరికి అయిపోయిందని. ఏమండి, అంతేనా కదా? అంతేనా కదా? ఏమండి, ఇంకా అయిపోయింది, ఇంకెంతో అంతలే ఉన్న కాడికి సరిపెట్టేసుకుందాం. ఇంకా ఏమండి ఏమంటారు? నేను సంపాదించగలిసిన కాడికి సంపాదించాను రా బాబు, ఇంక నేనేం చేయలేను అంటారు. చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల వయసులో ఏమని ఉంటుంది? అందరికంటే బెస్ట్గా జీవించాలని కోరుకుంటారు. ఇదంతా కూడా ఎప్పుడు మరి ఉన్న కోరిక. ఏమండి, ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి కోరిక, అందరికంటే బెస్ట్గా ఉండాలని కోరిక మన సహవాసాలను బట్టే ఉంటుంది. ఏమండి, సహవాసాన్ని బట్టే మనుషులు, మరి సహవాసాన్ని బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటారు. కాబట్టి ఒకసారి చూద్దాం, మరి దేవుడు కూడా మరి మన సహవాసాల కోసం ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. యెహోషువ 23:7 ఒకసారి చదువుదామండి. యెహోషువ గ్రంథం 23:7 మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇంకొంచెం పైన చదువుతాను. 5వ వచనం నుంచండి. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని
గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. దేవుని స్తోత్రం చెప్తామండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తా ఉన్నారు. మనల్ని ఏ దేశంలో ప్రవేశపెట్టినా ఏమండి, ఆ జీలిమిల్లి కదా ఏమండి, మరి నేను ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. వస్తాం వెళ్ళిపోవడమే కబులు, రావటం వెళ్ళిపోవడమే అనుకున్నాం. కానీ మనల్ని ఒక చోటకి దేవుడు తీసుకొచ్చి పెడతారు. మరి ఇక్కడే ఉంటామో లేదో తెలియదు, ఇంకో చోటకి వెళ్తామో. ఏమండి, నాకే తెలియదు. గాలి తనకి ఇష్టమైన చోటు విసురుద్దని ఉంది కదా, మరి ఎప్పుడు వరకు ఉండమంటాడో, ఒకవేళ వెళ్ళమంటాడో అది మాన నిర్ణయం కాదండి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మనల్ని ఏ దేశంలో ప్రవేశపెట్టినా, ఏ ఊరిలో ప్రవేశపెట్టినా అక్కడంటే మనం ఏం చేయాలంటండి, ఏమండి, అక్కడ ఉన్నటువంటి జనుల సహవాసాలు చేసి అక్కడున్న దేవతల పేర్లను ఉచ్చరించడం కానీ, ఆ జనులతో సహవాసం చేసి వాళ్ళు చేసే పనులు నేర్చుకోకూడదంట. మన ప్రక్కన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటారండి, ఇది ఎందుకు ఇలా చేసావమ్మా, అసలు ఈ వారం ఎందుకు బయలుదేరారు మీరు, మీకు తెలుసా ఈ వారం మా మా జీవితంలో ఎప్పుడు కూడా కలిసి రాదు. ఈ వారం మంగళవారం కొనుక్కుంటే ఏది కొనుక్కున్నా మళ్ళీ డబల్ కోరదట. మంచి చేసేదాన్ని ఏం చేయాలి మనం, ఏమంటారు, ఏం చేయాలి, మంగళవారం కోరుకుంటే తెచ్చుకుంటే మంచి అనేటువంటిది ఏదైనా ఏమవుద్దంట, మళ్ళీ తెచ్చుకుంటామంట. చెడేదంట అనేటువంటి దాన్ని అలా అంటే వీళ్ళు ఏమని చెప్తారండి, మెల్లిగా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వారి యొక్క ఆచారాలు మనకు చెప్పినప్పుడు అవి కూడా ఏమైపోతాయి, ఒక విత్తనంలా పడిపోతాయి కదా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తోడుగా ఉంటాడు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన దూతను కాపుదలగా ఇస్తానని దేవుని వాక్యం ఉంది. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమి ఇస్తారంట దేవుడు, ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట అండి. దేవదూత అంటే ఎవరు, మనం చెడు పనులకి వెళ్తే మరి దేవదూత వస్తారండి. ఏమండి, మనలో పరిశుద్ధాత్ముడు బాధపడతారని దేవుని వాక్యం ఉంది. బాప్తీసాలు తీసుకున్న వారు మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి, లోపల నుండి దేవుడు ఏడుస్తూ ఉంటారంట. పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖపరచవద్దు, విమోచన దినం వరకు కూడా ఆయన ముద్రింపబడి ఉన్నాడు అంటారు కదా. మనతో దేవుని దూత ఉంటారు, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయకూడదండి, ఆయనతో స్నేహం చేయాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరితో స్నేహం చేయాలి, దేవునితో, బైబిల్తో స్నేహం చేయొచ్చు. అలాగే భక్తులతో స్నేహం కావాలి. అర్థమవుతుందండి. భక్తులతో స్నేహం లేకుండా మనం ఒంటరిగా ఉందామంటే, ఏమండి, ఒంటరిగా ఉన్నటువంటి ఒక్కడిగా ఉన్నారనుకోండి, ఏమండి, ఒక తమ్ముడు అంటాడు, గమ్మున పెళ్ళి అయిపోవాలక్క, నేను ఒంటరిగా ఉండి ఏం సంపాదించలేకపోతున్నాను, తోడు ఉంటే బాగుంటుంది కదా. నిజమే కదా. ఏమండి, వాళ్ళు బయట పొలం పనులు అన్నీ చేసుకుని వస్తే, ఉద్యోగం చేసుకుని వస్తే, ఇంటికి అన్ని వచ్చేసరికి అన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి, బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఏమండి కదా, ఒకళ్ళు బయట పనులు చక్కబెట్టినా ఒకళ్ళు ఇంట్లో చక్కబెట్టినా బాగుంటుంది కదా. కాబట్టి మన సహవాసం ఎలా ఉండాలి అంటే, ఏమండి, మనల్ని మంచి త్రోవలో నడిపించేదిగా ఉండాలి. ఒక మంచి వివాహం అయినా మంచి సహవాసం అయినా మనం ఆలోచించి చేయాలంట. వీళ్ళతో సహవాసం చేయొచ్చా చేయకూడదా, వాక్యంలో ఎవరితో సహవాసం చేయమని ఉంది, అది కూడా మనం ఏం చేసుకోవాలి. అంతేగాని కలిశాడురా బాబు అనేసి అంటే ఎలాగోహలుగా వాడితో మాట్లాడమై ఆ తర్వాత మంచి స్నేహంగా మారిపోతే దొంగతో సహవాసం చేస్తే ఏమవుద్దండి, కొన్నాళ్ళకి మనం దొంగతనం చెయ్యకపోయినప్పటికీ కూడా ఏమవుద్ది, వాడితో పాటు శిక్ష భరించేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి మనం సహవాసం చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా, అన్యులతో సహవాసం ఉందనుకోండి, ఆ సహవాసం ఎంతవరకు అంటే, ఏమండి, ఎంతవరకు ఉండాలి, మాట్లాడుకునే వరకే. అంతేకాని మనం మరి చాలా డీప్గా వెళితే మాత్రం మరి మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారితో సహవాసం అంటే కలిసి అన్నీ కూడా, ఏమండి, వాళ్ళ కూరలు వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళ కూరలు వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఏమండి, అవునా కదా. ఆ తర్వాత ఏమవుద్దండి, మీరు వచ్చి ఇలా కూర్చోండి అంతే చాలు, బుడిదని ఏం జరుగుతుంది, బర్త్డే జరుగుతుంది, వచ్చి కూర్చోండి అంతే చాలు, ఏం చేయొద్దు, మేమేం చేయట్లేదు, లోపలే ఉంటాయి అయ్యున్నా. ఏమండి, ఇలాగే వస్తాయి, మెల్లిమెల్లిగా వస్తాయి అన్నమాట. మీరు కనబడేస్తే చాలు. ఈ సహవాసం అనేటువంటిది దేవుడు చెప్తున్నారు, వారి దేవతల పేర్లను ఎత్తక, ఏమండి, వాళ్ళ దేవతల పేర్లు ఎత్తకూడదంట. మా చిన్నమ్మగారు మనుషుల పేర్లు ఉన్నా కానీ ఆ పేర్లు పిలవదు. ఎందుకు అంటే ఎత్తకూడదు అన్నాడు దేవుడు, అంతే. వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక తెలియకుండా చేస్తూ ఉంటారు. ఏమండి, తెలియకుండా చేస్తూ ఉంటారు. వాటి ఆచారాలన్నీ కూడా ఏం చేస్తారు, తెలియకుండా
చేస్తారు. ఈ మూల ఇది ఉండకూడదు, ఆ మూల అది ఉండకూడదు, గుమ్మంలో ఇది ఉండకూడదు. ఏవండి ఇలా ఉంటే మీకు కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా అన్యాచారాలు అంటారన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నేటి వరకు చేసినట్లు ఇప్పుడు వరకు కూడా నేను నడిపించాను కదా ఈ అరణ్యములో. ఏమండి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. ఎడారిలో ఒక గడ్డి మూలక ఉండదు అక్కడ. ఏమండి ఒక విత్తనం ఉండదు, ఒక పైపులు బోర్లు ఏముండవు. కానీ అక్కడ ఏం చేశారు ఆయన? 40 సంవత్సరాలు నడిపించారు. వారికి ఏమీ తక్కువ కాలేదంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి వారిలో నిస్సత్తు చేత తొట్టిల్లేవాడు ఒక్కడు కూడా లేడంట. ఇప్పుడు అన్నీ కూడా రకరకాల తిండ్లు తిన్నా ఏమంటారండి? ఏమంటా ఉంటారు? కాళ్ళు లాగడం, తిమ్మిర్లు ఎక్కేయడం. ఏమండి ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది కదా. ఎంతో జాగ్రత్త అంటారు. కానీ మరి నిజంగా దేవుడు నడిపించే విధానంలో, దేవుని సహవాసంలో ఉంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన సహవాసం ఎలా ఉండాలి? మనం మామూలుగా సహవాసం చేయొచ్చా లేదా అనేటువంటిది గమనించుకోవాలి. ప్రార్థనా పరులైతే ప్రార్థన చేసుకోవడానికి పిలుచుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళొచ్చు. అంతేగాని మామూలుగా వెళ్ళి కూర్చుంటే ఎందుకండి వేస్ట్గా, టైం వేస్ట్గా. నువ్వు వెళితే ఒక సాక్ష్యం వినండి ఒకసారి, ఈ వాక్యం వినండి ఒకసారి, మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఏమండి ఎంతమంది అన్యులు సాక్ష్యాలు చెప్తా ఉంటారు, బ్రాహ్మిన్స్ కూడా సాక్ష్యాలు చెప్తారు. ఒకసారి ఈ క్యాసెట్ వినండి అనేవారంట. ఏమండి దాని ద్వారా వాళ్ళు మారడం జరిగింది. మనం ఎవరికి చెప్తున్నాం? మన దగ్గరికి ఎవరైనా వచ్చి కూర్చుంటే మనం చెప్తామా? దేవుని కోసం మనం చెప్పాలి. మంచి సాక్ష్యం వింటే ఏమండి మరి ఆ సాక్ష్యం వినగానే నేను అందరికీ పెడతాను. వాళ్ళు హిందువులైనప్పటికీ కూడా వరుసగా మరి ఒక 500-600 నెంబర్లు ఉంటాయి నా దాంట్లో, మొత్తం పెడతానే ఉంటాను. ఎందుకని ఒకవేళ కొట్టి చూసుకుంటారని, స్టేటస్లో చూస్తారో లేదో కానీ అని. కాబట్టి మనం ఎవరైనా మరి దేవుడు ఆ జనంలోంచి సపరేట్గా తీసుకొచ్చిన తర్వాత కొంతమంది మిగిలిన్నా, ఒకడో ఇద్దరో మిగిలిన్నా, వాళ్ళ సహవాసం చేసి వాళ్ళ దేవతల పేర్లు ఎత్తడం, వాళ్ళు చేసినట్టు చేయడం, ప్రమాణాలు చేయడం, ఇవన్నీ చేయకూడదు. ఇప్పటి వరకు మీరు నన్ను మాత్రమే అనుసరించారు, ఇక ముందు కూడా మీరు అలాగే ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు దేవుడు తోడుగా ఉంటానని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే 1 రాజులు 11:1 అండి. మొయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక. ఎవరంటండి? మోయాబీలు అంటండి, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు వీళ్ళు బాగా విగ్రహారాధికులు, వాళ్ళ దేవతలను కొలుస్తూ ఉంటారు. వారు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు. ఏం చేయకూడదంటండి? అన్యులతో ఏం చేయకూడదు? మనం సహవాసం చేయకూడదు. ఎక్కువగా మాట్లాడొచ్చు, మంచిదే కాదంటలా. కానీ సహవాసం అనేటువంటిది వాళ్ళతో ఉండటం, వాళ్ళతో తినటం, ఇవన్నీ కూడా కుదరవన్నమాట అండి. సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. ఏమండి ఈ వాక్యం ఎంత సింపుల్గా ఉందో, అది పట్టించుకోకుండా రాజును కదా అని చెప్పి పరస్త్రీల్ని మోహించి వాళ్ళని వివాహం కూడా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సహవాసమే చేయకూడదు అంటే వియ్యమందడం అనేటువంటిది అది అస్సలు మంచిది కాదు. మనుషులకు తెలియదండి. ఏమండి చాలా జాగ్రత్త. ఎందుకు అంటే మీకు ఆశీర్వాదం, దీవెన మీకు వచ్చేస్తుందండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు మరి మీకోసం ఎదురు చూస్తున్నాడండి. ఈ సమయంలో మీకు అద్భుతం చేసేస్తాడండి. ప్రభువా అద్భుతం చెయ్యమయ్యా అని చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి అమ్మా, ఏడవండి అమ్మా. కొంచెం సేపు ఏం చేయాలి? బాధపడి మరి ప్రభువా నాకు సహాయం చేయండి అంటే. ఏమండి దేవుడు ఏంటో తెలుసా? నేను అన్ని వాక్యాలు వింటానే ఉంటా, గమనిస్తూనే ఉంటా. డీజీఎస్ దినకరణ గారి దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడంటండి. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా నాకు ప్రార్థన చెయ్యాలి అంటే, ఆయన ప్రార్థనలో ఉన్నారంట. ఆయన బయటకు వచ్చారంట. నాన్నగారితో ప్రార్థన చేయించుకుంటానని చెప్పారంట. ఆయన బయటకు వచ్చిన తర్వాత సరే ప్రార్థన చేస్తాను అని చెప్పారంట. సరే అని ప్రార్థన చేస్తూ ఉంటే ఇతడు బ్రాతకడు అన్నాడంటండి దేవుడు. ఏమన్నారు? అసలు డీజీఎస్ దినకరణ గారంటే ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఉరి శిక్ష కూడా తప్పిపోద్దని అతను పరిగెట్టుకొస్తే ఏం చెప్పారంట? ఇతను బ్రాతకడు, ఇతను మరణానికి పాత్రుడు అన్నారంట. లేదు అసలు ప్రార్థన చేస్తూనే ఉంటున్నారంట. ఎంతసేపు ఉన్నా కానీ ఆయన అంటాడంట వచ్చిన అతను, అయ్యా ఏం చెప్పారు దేవుడు? ఏం చెప్పారు? ఆయన టెన్షన్ పడతా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెప్పారు అంటే ఇంకా ఏం చెప్పలేదు. ఏమంటే ఏమని చెప్తారు? నువ్వు చచ్చిపోతావని చెప్తే బాగుంటుందండి. పని కట్టుకొని ప్రార్థన చేయించుకుందాం అని వచ్చిన వాళ్ళకి. అంతలోకి పరిశుద్ధాత్ముడు మరలా మరి
ఆ దినకరణ గారిలోకి వచ్చి వెంటనే ఆయన అన్నారంట, ఒక విషయం దేవునితో నువ్వు ఒక మనవి చేయాలి. అదేంటో తెలుసా? ఇతను ఎప్పుడో తన చిన్న వయసులో ఒక అమ్మాయిని ఎవరో పట్టుకుంటే ఆ అమ్మాయిని విడిపించాడు ఇతను. ఆ విషయం ఎత్తి, ఆ విషయానికి ఏమీ ప్రతిఫలం రాలేదు ఈ అబ్బాయికి. ఈ విషయంతోనైనా ఇతన్ని విడిపించండి అని చెప్పి ప్రార్థన చెయ్యి. అర్థమైందండి నాకెంత విచిత్రం అనిపించిందో. ఒక జడ్జి అనమాట దేవుడంటే. ఒక మంచి పని నీ దగ్గర ఉంటే గనక మరి అతని దగ్గర ఏ మంచి పనులు లేవు, వద్దు అన్నాడంట ఆయన. అతడు నరహంతకుడు, వద్దు అన్నారంట. తీరా చూస్తే ఎప్పుడో ఒక అమ్మాయిని కాపాడాడు. నలుగురు అబ్బాయిలు తీసుకుపోతా ఉంటే ఆ అమ్మాయిని కాపాడినందుకు, చిన్న వయసులో కాపాడినందుకు తనకి ప్రతిఫలం రాకపోతే ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించేదేదంట, అది ఎత్తి ప్రార్థన చేయంటే దేవుడు ఆ ఉరిశిక్ష తప్పించారంట. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి. అంతేగాని వచ్చేసి ఏడ్చినంత లోపలనే కాదు, మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ప్రభువా, మరి మంచి పనులు, ప్రతి మంచి పని ఎవరిదండి? మంచి అంటే నేను ఎప్పుడు చెప్తానంట, యెహోవా మంచివాడు. ఏమండి? సమస్త విధములైన నీతి, సత్యము, వెలుగు అనేటువంటివి, ఇవన్నీ మంచితనాలు అనేటువంటివి ఏంటి? వెలుగు ఫలాలు అనమాట, దేవుని ఫలాలు. కాబట్టి మరి ఏదో ఏడ్చి ప్రార్థన చేసినందువల్ల దేవుడిదంటే ఏంటో తెలుసా? ఒక పోలీస్ స్టేషన్ కాదు, ఏమండి, కోర్టు, హైకోర్టు ఇవేమీ కావు. ఎక్కడన్నా కొంచెం అన్యాయం జరుగుద్దేమో, అక్కడికి వెళ్తే రికమెండేషన్లు ఏం కుదరవు. నీకున్నటువంటి హిస్టరీని బయటికి తీసి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తాడండి దేవుడు? శిక్ష విధిస్తారు. ఒకవేళ మరి ఉత్తరవాది పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటే, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే అప్పుడు నీకు కేసు కొట్టివేయబడుద్ది. అర్థమవుతుందండి? పాపాలన్నీ చేసుకుంటా వచ్చేసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. చాలా విచిత్రమైనటువంటి సంగతులు. దేవుని చట్టం చాలా విలువైంది. అందుకే దేవుడు న్యాయాధిపతి కాబట్టి, న్యాయం విధించువాడు కాబట్టి, న్యాయాన్ని ఏమాత్రం తప్పకుండా ఆయనే దిగి రావాల్సి వచ్చింది. లేకపోతే సాతాను ఇవన్నీ కూడా పాతాడానికి వెళ్ళిపో అని చెప్తే వెళ్ళదండి. కానీ ఆయన ఏం చేశాడంట? పాపానికి జీతం మరణం. ఆ మరణం ఆయన పొందారు. లెక్క ప్రకారమే చూస్తాడు ఆయన. ఆయన్ని అడిగేవాడు ఎవడండి? నన్ను అడిగితే సాతాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేసి మూసిపెట్టేయచ్చు కదా. ఏమండి? ఆయన రావాలా మన కోసం? మంచి పనులు చేసిన వాళ్ళందరినీ ఉంచుకొని చెడ్డ పనులు చేసిన వాళ్ళందరినీ, ఏమండి, జాతి కోళ్ళు పెంచేవాళ్ళు ఏం చేస్తారండి? కొంచెం క్వాలిటీ తక్కువైతే కోసేయడమే. ఏమండి? మరి దేవుడు అలా చేస్తాడా? మనుషులు పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, అందహీనులు ఉంటారు, ఏమండి, మంచిగా చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. అనాగరికులైనటువంటి ప్రజలు, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, భాషలు తెలియనటువంటి వాళ్ళు, బాగా మూర్ఖుల్లా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? లోపల ఉన్న ఆత్మ ఎవరిదండి? దేవునిది. కాబట్టి చాలా జాగ్రత్త. నీ కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలని ఆయన యొక్క మనసు అర్థం అవ్వాలి మనకి. అర్థమైతే మాత్రం మనం ఏం చెయ్యం? తప్పు చేయమండి. ఒక అతను 15-16 సంవత్సరాలు ఉంటాయి. హీబ్రూ అతను అనమాట అండి. అతను పరలోకం దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తేనంటండి, ఎవ్వరు కూడా అక్కడిది చూస్తే గనక, అంటే బైబిల్ అస్సలు తెలియదంట ఆ పిల్లోడికి. బైబిల్ అస్సలు తెలియదంటండి. కానీ బైబిల్లో ఉన్నాయన్నీ చెప్తా ఉంటే ఒక ఆయన మాత్రం నరరూపం ధరించి ఉన్నాడు అక్కడ. ఆయన, ఏమండి, అవన్నీ చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు. ఆయన ఏది చెప్తే అదే. అసలు చాలా బాగుంటుందండి. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. మరి అయితే అక్కడ ఏంటండి, చిన్న పొరపాటు ఉంటే పెద్ద వాదనలు జరుగుతాయంటండి. ఇది తప్పు కుమారి చేసింది, కుదరదంటారంట. ఏమండి? లేదు, ఇన్ని మంచి పనులు చేసింది అంటారంట. అక్కడ నార్మల్గా ఉండదంటండి. అందుకోసం మనం ఏం చేయకూడదు? మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు. చాలా జాగ్రత్తగా బ్రతకడం మంచిది. ఏ మనిషిని కూడా మనం ఏం చేయకూడదంట? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ మనిషి వినరు, నాలో ఫీడ్ అయిపోద్ది. దేవుని దగ్గరికి, ఏమండి, ఏంటది ఇప్పుడు బిల్లు వచ్చేస్తుంది చూసారండి, కరెంటు బిల్లు వచ్చినట్టు, ఏమండి, సూపర్ మార్కెట్లో బిల్లు వచ్చినట్టు నా మైండ్ ఏమైపోద్ది? తప్పులన్నీ రెడ్ మార్కులతో వచ్చేస్తాయి బయటికి. కుమారి ఇన్ని తప్పులు చేసింది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసాలు కూడా దేవునితో ఉండాలి. మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది మనం ఏం చేసుకోవాలి? చూసుకోవాలన్నమాట అండి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సొలొమోను
వీళ్ళందరినీ చేసుకోకూడదు. ఎవరంట? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయాలను తమ దేవతల తట్టు త్రిప్పుతారు కాబట్టి వాళ్ళతో సహవాసం చేయకూడదని, మరియు ఏమండి వారిని మీతో కూడా సహవాసం చెయ్యనీయకూడదు అని. ఏం చేయకూడదంటండి? నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి, మీ మంచితనాన్ని బట్టి నేను సహవాసం చేయాలనుకుంటున్నానండి అంటే మనం ఏం చేయకూడదంటండి? సహవాసము చెయ్యనియ్యకూడదు అంటాడు. ఒకవేళ వాళ్ళు వస్తే మనం ఏం చేయాలి? ఒకవేళ ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి, మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలి. అవునా? కాబట్టి మా చిన్నమ్మ గారు ఆవిడ చెప్తా ఉండేది, మరి వస్తే కొంతమంది వస్తే సాయంత్రం వరకు కదిలేవారు కదంటాడు. ఏమండి? మా చిన్నమ్మ గారి దగ్గరికి సాయంత్రం వరకు కదిలేవారు కదంట, వస్తూ ఉండేవారంట. అదే కొంచెం టీ తాగేసండి, తాగేసాక మనం ప్రార్థన చేసుకుందాం అంటే, అక్కయ్య గారు నాకు పని ఉందండి, ఏమండి టీ తాగేమనేవారంట. లేకపోతే సాయంత్రం వరకు కూడా టైం వేస్టేనా? కాబట్టి నాకు అక్కయ్య గారి పని ఉంది, నాకు ఆ పని ఉంది, అది వదిలిపెట్టి కాసేపు మాట్లాడదామని వచ్చే ఎవరికాళ్ళు జారుకునేవారంటండి. మనం ఏం చేయకూడదు? మన ఆత్మీయతను చల్లార్చే వారిని ఏమండి మనతో సహవాసం చేయనివ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అంటే దేవుని యొక్క మరి కట్టడలు కానీ, దేవుని ఆజ్ఞలు కానీ, దేవుడు కానీ అతని మనసులో లేకుండా ఓన్లీ ఒక నార్మల్ వ్యక్తిలాగా, ఏమండి ఎవరు కనబడితే వాళ్ళు ఇంకా అందాన్ని చూసుకోవడం, వాళ్ళని ప్రేమించడం, అందాన్ని చూసుకోవడం, ఇష్టపడడం ఉంటాం. ఏమండి ఉత్తినే ఉంచేసుకోవడం కాదండి. ఏమండి రాజ్యాలు కట్నాలు ఇచ్చి చేసుకున్నారు సొలొమోనుకి. అయినప్పటికీ కూడా అది మంచిది కాదు కదా. కాబట్టి మరి చూడండి, ఆ తర్వాత అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. ఎంతమంది అండి? 700 మంది రాజకుమార్తెలంట, కట్నాలు ఇచ్చి చేసినటువంటి వాళ్ళు. అదేంటి? నెంబర్ చూడండి, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏంటంటండి? పాపం పెళ్లి చేసుకున్నాడు కదండి, వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి నాతో పాటు రారా? మీరు రాకుండా ఉంటే నాకు అస్సలు ఏం బాగుంటుందండి. ఈరోజు పెద్ద పండుగ, మా నాన్నగారు నా కోసం పెద్ద గుడి కట్టించారు, అక్కడికి మీరు రాకపోతే అస్సలు బాగుంటుందండి. అలా వెళ్ళారు. రండి, ఏమండి మీరేం చేయదు, దగ్గరికి వచ్చి వచ్చి నుంచుంటే సరిపోద్ది. అలా అని చెప్పారో లేదో నాకైతే తెలియదు, అది నేను అంటున్నాను. ఒకవేళ అయ్యగారే వెళ్ళిపోయి స్టైల్గా వెళ్ళి మన ముఖ్యమంత్రిలాగా నమస్కారం చేశాడు అనుకోండి, ఏమండి పర్వాలే, వాక్యంలో వచ్చినా ఏమవుదు, ముఖ్యమంత్రి అయినా ఏమవుదు, ప్రధానమంత్రి అయినా ఏమవుదు. ఏమండి చక్కగా వెళ్ళి నేను ప్రజలందరి వాడిని అని చెప్పి దండం పెట్టి ఉంటాడు అయ్యగారు కూడా. ఏమండి 1000 మంది అంటే మాటలండి. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు, వాళ్ళు తన హృదయాన్ని త్రిప్పివేశారంటండి. ఆ తర్వాత దేవుడు మాట్లాడితే మీరు కిందకి చదువుకుంటే కనుక, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఏంటంటండి? వాళ్ళ నాన్నగారు లాగా పవర్ఫుల్గా ఉండలేకపోయాడు. వాళ్ళ నాన్నగారు చాలా అసలు, ఆయన అంటాడు 116వ కీర్తనలో 4వ వచనంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. యెహోవాను విసర్జించు వారందరూ లయం అవుతారు. యెహోవా యందు భయభక్తులు లేని వారు నాకు అసహ్యం అంటాడు. వాళ్ళ పనులు నాకు అంటనివ్వను అంటాడు. ఏమండి వాళ్ళ పనులు అంటారు. అయ్యగారు మరి సొలొమోను గారు ఏంటండి, అందరికంటే జ్ఞానం అడిగాడు. తీరా చూస్తే ఏమైపోయిందంట? ఏమైపోయింది? వాళ్ళ నాన్నగారి హృదయంలా లేదంటండి. ఏమైపోయింది? ఇది మొత్తం కామం అనేటువంటిది నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, అది అజ్ఞానం అనమాట. అజ్ఞానం అంటే చీకటి, దానికి వెలుగు అనేటువంటిది ఉండదు. వాక్యం అర్థం కాదు. ఎవరైతే కామంలో పడతారో వాళ్ళకి వాక్యం ఏమాత్రం కూడా అర్థం అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్తుంటే వాక్యాలు మనకి ఎంత మధురంగా ఉన్నట్టు ఉంటాయి, మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది? అది నిలబడలేరు ఇక్కడ, అవునా కదా? వాక్యాలు వినరు, వాళ్ళకి అర్థం కాదనమాట అండి, గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను అస్తరోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల దేహేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఏంటంటండి? దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలా? దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞలు నా కట్టడలు అనుసరించండి అని ఆయన చెప్తే ఇతనేం చేస్తున్నాడు? ఏమండి సీదోనీల దేవత అంటే అస్తరోతు అనేటువంటి దేవత, వాటిని అనుసరించి నడుచుకున్నాడు వాళ్ళ కట్టడలను బట్టి.
కొన్ని దేవుడు లేనటువంటి వాళ్ళైతే అనుకోవచ్చండి. దేవుని కట్టడలు చూసిన తర్వాత వినే ప్రజలందరి దృష్టికి ఇది మీకు జ్ఞానము అంటాడు. మీరు మరి ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయంలో చూస్తే వాళ్ళ వాళ్ళ దేవుడంట గొప్ప దేవుడంట. వాళ్ళందరితో కలవరంట. వాళ్ళు ఇది తినరంట, ఇలా ఉండరంట, ఇలా చెయ్యరంట. ఏవండి? దేవుడు అంటాడు, ఇది యెరూషలేమే కదా, యెరూషలేమేనా? మీ చుట్టూ ఉన్న అన్ని జల్లుకున్నటువంటి కట్టడలు అవి కూడా నీకు లేవు. ఏంటంటండి? మాకు ఏది ఉండదండి, ఏం తినేయచ్చండి. ఏమండి? విగ్రహ సంబంధమైనది తినేయచ్చు, విగ్రహంలో ఏం లేదు కదా, తినేయచ్చు. ఏం చేయొచ్చు అంటండి? మరి ఎందుకు చెప్పాడండి విగ్రహారాధన? దానికి సంబంధించి ఏం కూడా ఏమండి అది అపవిత్రం అని చెప్తే నువ్వేంటి అందులో ఏమీ లేదుగా, ఏమీ లేదు. అయినా సరే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? కలపకూడదు, చెరపకూడదు. అర్థమవుతుందండి? పర్వాలేదులే, ఏమీ లేదని బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి. ఏమండి? పెట్టుకుంటారా? ఆడకున్నదే అదే నమ్మకం, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండి తెచ్చేసుకొని పెట్టుకుంటావా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచిన ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఎందుకండి? రాజు అవ్వకపోతే గొడవ లేకుండా పోను కదా. ఏమని? రాజు అవ్వకపోతే దరిద్రమే లేకుండా పోనని అడిగితే, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండి తండ్రి అనుసరించిన బాటలు నడిస్తే బాగానే ఉండు. సొలొమోను మందిరాన్ని ఏమండి 7 సంవత్సరాలు అసలు నువ్వు నీ చేతులతో నువ్వు యుద్ధం చేసావు, రక్తం కార్చావు కాబట్టి, రక్తం ఒలికించావు కాబట్టి నువ్వొద్దు, నీ కుమారుడు కట్టిస్తాడు మందిరం. ఎంత ముచ్చటపడి దేవుడు ఏం చేశారంట? అందమైన మందిరం 7 సంవత్సరాలు. అక్కడ సుత్తి సౌండ్ కానీ ఏమండి ఇంకే సౌండ్ వినబడాల. అంటే ఎక్కడెక్కడో తయారు చేసినటువంటి మెటీరియల్, బంగారపు పోతలు మొత్తం అంతా బంగారం పొదిగేసి, అక్కడ ఉన్న దేవదూతలు కానీ అక్కడ ఉన్నటువంటి దానిమ్మలు కానీ ఏమండి ఏది చూసినా ఇలా ఫ్లవర్స్ చూస్తే ఇవన్నీ గోల్డే. ఏమండి? ఏవి చూసినా బంగారాలే, సువర్ణమయం. అంత మందిరాన్ని కట్టి దేవుని ఎదుట 1000 దహన బలులు అర్పించి ఆ రోజు ఏమనే చర్చి ప్రతిష్ఠ రోజు పర్ణశాల పండుగలో మొదటి రోజు ఏం చేశాడంట? 1000 దహన బలులు అర్పిస్తే దేవుడు ముచ్చటపడి, నీకేం కావాలి అంటే, నాకు ఎంతమందిని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలంటే ఎంత మంచిగా అడిగాడని మురిసిపోయాడు దేవుడు. నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు ఘనతను ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తాను అని ఆయన ఇస్తే, తర్వాత వృద్ధుడైనప్పుడు ఏమైపోయాడంటండి? వాటికి గుళ్ళు ఆపోజిట్లు కట్టాడంట. అబ్బాయి అంత మంచివాడండి. నీకున్న హోదా, నీకున్న డబ్బు, చాలా జాగ్రత్త. నీ దేవునికి విరోధంగా ఏమైనా చేస్తావేమో జాగ్రత్త. నీవు మదించిన తర్వాత ఏమండి యెషూరును బలిసిన వాడే కాలు జాడించినని ఉంది దేవుని వాక్యం. మనం మదించిన తర్వాత వెనక్కి తిరిగేలా ఉండకూడదు. ఒకవేళ భక్తి అంటే ఏంటో తెలుసా? సర్వం పోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్న యోబు గారిలా ఉంటేనే అది భక్తి నిలబడద్ది. అర్థమవుతుందండి? మన ఇష్టానుసారంగా ఉంటే మనం పనికిరాం. కాబట్టి వాటికి గుడులు కూడా కట్టించేశాడంటండి. సొలొమోను తర్వాత చూద్దాం. తమ దేవతలకు దూపం వేయించు బలులను అర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, దేవుడేమంటారు? దేవునికి బాధ కాదండి. దేవుడు ఎక్కడ చూసినా చెప్పారు. మోషే అంటాడు, నేను బ్రతికున్నప్పుడు మీరు తప్పిపోయారు, మీ నిమిత్తం నేను కూడా తప్పిపోయాను, నేను చనిపోయిన తర్వాత మరీ తప్పిపోతారు, చాలా జాగ్రత్త. మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంటే పరాయి దేశాలకి బానిసలుగా ఇచ్చేస్తాడు. అది నాకు అర్థం అవుతుంది. ఎందుకు అంటే నేను ఉన్నప్పుడే ప్రతి మాట చెప్తుంటే మీకు అర్థం కాలేదు కదా. అర్థమవుతుందండి? అలా అని చెప్పారు. చాలా జాగ్రత్త. మనం డబ్బు లేదు ప్రభా, ఏమీ లేదు ప్రభా, డబ్బు వస్తే కారు ఉంటే చిటుక్కు మరి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటా. వస్తావా? కారు ఉంటే అస్సలు రారు. నాకు సొంత బండి ఉంటే వెళ్ళిపోదును ప్రభు. ఎక్కడ వస్తావు? ఎండండి. ఏమండి? అదే కనుక కూలి పని కాకుండా నాకు సొంత వ్యవసాయం ఉంటే కనుక నేనేం చేస్తాను? 6 రోజులు చేసేసుకొని ఒకరోజు ఎలాగో కేటాయించుకొని వస్తాను. ఏమొస్తావు? నా మోకం వస్తావు, బిజీ. అసలు దేవుని విశ్రాంతి దినం అనేటువంటిది నీ మైండ్లో ఉంటే కనుక నీ పనులు అవి కవే సర్దుకుంటాయి. ముందు నీ మైండ్లో లేకపోతే వరుసగా వెళ్ళిపోతానే ఉంటాయి. చాలా జాగ్రత్త. డబ్బు వచ్చిన తర్వాత నువ్వేమి చేయలేవు. నీకు ధనం దేవుడిచ్చినా సరే
ఒకవేళ నీ క్షేమమైతేనే ఆ డబ్బు నీకు రావాలి, లేకపోతే బీదవాడిగా ఉన్నా ఏం పర్లా. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. దేవుని మందిరం అంత అందంగా కట్టించిన తర్వాత దానికి ఆపోజిట్లో 2 దేవతల గుళ్ళు కట్టించి అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వెళ్తారు. అన్యులకున్న ఆచారమే నీకు లేదు కదా. ఆపోజిట్లో గుడి కట్టిస్తారండి ఎవడన్నా? ఏమండి? మీరు ఏదైనా గుడి ఉందనుకోండి, అక్కడ మందిరం ఎదురుకుండా కడతానంటే మీరు వెళ్ళి కట్టి చూడండి ఒకసారి. కేసు పెడతారు. మందిర ఎవరి గుడి వాళ్ళకి కనీసం 100 మీటర్ల దూరంలో నన్ను కాస్తంత దూరాలు ఉండాలి అంటారు. ఇతను ఏం చేశాడంట, రాజుగారు కదా, ఆపోజిట్లో కట్టేశాడు. ఎవరేమంటారా? అర్థమవుతుందా? మనకు వచ్చినటువంటి డబ్బు, మనకు వచ్చినటువంటి హోదా దేని నిమిత్తం? దేవుని పని కోసం వాడగలిగితే నువ్వు ముఖ్యమంత్రి అయినా బాగుంటుంది, నువ్వు ప్రధానమంత్రి అయినా బాగుంటుంది, నువ్వు చక్రవర్తి అయినా బాగుంటుంది. నువ్వు వచ్చి అందరికంటే దారుణం చేసేలా ఉంటే ఆ పదవి నీకు వేస్ట్. ఇంకొకటి చేసుకుంటాడు ఎవడొకడు. అంతే కాదండి? చాలా జాగ్రత్త. దేవుని కోసం నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనిని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. రాజుల దగ్గరికి ప్రవక్తలను పంపించేవాడు దేవుడు. ప్రవక్త వచ్చి చంపేస్తాడేమో ఆ టైంలో. వాళ్ళ నాన్నగారు వెంటనే నాతానటువంటి ప్రవక్త వస్తే, ఏమండి, చిన్న స్టోరీ వినిపిస్తే ఆ స్టోరీని బట్టి ఏమన్నాడండి, ఆ మనుషుడు నరహంతకుడు, వాడు బ్రతకడానికి తగడంటే ఆ మనుషుడు నువ్వే అని చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఏడవడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు డైరెక్ట్గా మాట్లాడాడో తెలుసా? ఎందుకు మాట్లాడి ఉంటాడు? ఎవరినన్నా అయితే చంపేస్తాడు. ఏమండి? దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై మాట్లాడితే అతని హృదయం దేవుని వద్ద నుండి తొలగిపోయింది. అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఆ దేవతలను అనుసరిస్తున్నావేంటి? కుదరట్లేదని కూడా లేదండి, అసలు పట్టించుకోరా. ఒక సామాన్యమైన తండ్రి అనుకున్నాడు దేవుడు అంటే. ఏమండి? అంటే ఈ సృష్టి అంతా కలుగు చేసిన దేవుడు రేపొద్దున నరకానికి పోతాం ఇవన్నీ తెలియదా? అంటే ప్రేమించేస్తున్నాడుగా, ఆయన తర్వాత తిప్పలు పడతాడులే. కానీ ఏమండి, చాలా జాగ్రత్త. నీ సహవాసం ఎవరితో ఉందో చూసుకో. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా బ్రతకడం మంచిది. మనకున్నటువంటి ఆస్తి పెరిగితే, అందం పెరిగితే, ఐశ్వర్యం పెరిగితే, నీకు తిండి పెరిగితే, అది నీకు ప్రార్థనకు ఆటంకం లేకుండా ఉంటే, ఏమండి, ప్రార్థనకు ఆటంకం లేకుండా ఉంటే నీకు మంచిదే. దేవుణ్ణి ముందు పెట్టగలిగితే నీకు ఎంత హోదా ఉన్నా మంచిదే. నీకు కార్లు వచ్చి, బిల్డింగ్లు వచ్చి, అందమైన బిల్డింగ్లు వచ్చిన తర్వాత నీవు గాన పర్వాలేదులే అన్నావు అనుకో, ఒక్కరోజు పోవడం కూడా వేస్ట్ అండి నన్ను అడిగితే. ఏమండి, ఎందుకు ఎన్నుకున్నారు నాకు తెలియక అడుగుతున్నా. దూరం వాళ్ళు ఇంత దూరం సంఘాన్ని చెప్తున్నా. రాలేని వాళ్ళు ఎన్నుకోవడం కూడా కష్టమే నన్ను అడిగితే. దగ్గరలో ఉన్నదాన్ని ఉంటే గొడవ లేదు. తప్పిపోయేలాగా ఎందుకు నాకు తెలియక అడుగుతా. దగ్గరలో ఉన్నదాన్ని ఉంటే మరి తప్పిపోయేలాగా ఎందుకండి? నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిలో, నేను చర్చిలోకి వెళ్ళకూడని టైంలో కూడా మా చిన్నమ్మగారింటికి వెళ్ళి అటువైపున ఉన్నటువంటి అరుగు మీద కూర్చొని నీ సన్నిధి వదిలిపెట్టి నేను ఉండలేను. నీ సన్నిధికి దూరంగా నేను ఉండలేను. నన్ను మెషిన్ కుడతా ఉంటే ఇక్కడ చర్చ్ అరుగు మీద వద్దులేమ్మా, అక్కడ ఆ రూమ్ తీసుకొని అందుట్లో పెడిదిగాని అంటే నేను ఎన్ని రాత్రులు కలవరించానో, ఏడ్చాను. నీ మందిరం లేకుండా, మందిరంలో సీడీ ప్లేయర్ రోజంతా తిరుగుతూ ఉంటే ఆ పాటలు పాడకుండా నేను బ్రతకలేనని నాకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. నన్ను ఎందుకు ఇలా పంపించారు? ఆ తర్వాత కాస్తంత పాటలు పెట్టుకున్న తర్వాత మనస్తృప్తంగా లైన్ పడ్డా. కానీ నాకు ఒక మందిరం ఉంటే ఎంత బాగుంటుంది. ఏమండి, నేనైతే ఉండమని చెప్తున్నాను, అందరూ ఉండమని చెప్పరు మరి. ఏమండి, వచ్చేసి మందిరంలో ఉండి అన్నీ చేసుకోవడానికి అన్ని చోట కుదరవు మరి. ఇప్పుడు మనం ఆప్షన్ ఇచ్చినా ఎవరు ఉండలేరు. మా పని మాకుంటాయి, మీకు దగ్గర పనులు చేయలేము, మా కుమారాళ్ళ దగ్గర పనులు చేయలేము, చాలా పని ఉంటుంది. మరి చర్చిలో పనులు ఉండవండి, మేము చేసుకోవట్లేదా? ఏమండి, అర్థమవుతుందా? దేవుని సన్నిధి ఒక్కరోజు పోతే, ఏమండి, కరోనా టైంలో ఎన్ని వారాలు మానేవు నాకైతే తెలియదు. ఏమండి, అడ్డదారులు పట్టుకొని వచ్చి తిప్పలబడి వస్తే నాకు చర్చి అరుగు దగ్గరికి రాగానే బోరుమని ఏడుపు వచ్చింది నాకు. నాయనా, ఇన్ని రోజులు మందిరానికి రాకుండా ఉండలేకపోయాం. కాబట్టి ఎవరి కోరిక వాళ్ళకి దేవుడు నెరవేరుస్తారు. పట్టించుకోకుండా దేవుని మందిరం అంటే, దేవుని మందిరాన్ని సన్మానించండి అంటాడు. సన్మానించడం అంటే ఏంటండి? విశ్రాంతి దినం రావడమేనా? పండగల్లో రావడమేనా? ఇంకా అంతకంటే మీరు చేసేది ఏముంది? కొంచెం కష్టపడి రండి. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు, పార్టీలకు వెళ్తారు. ఏమండి, అవునా కదా? ఇక్కడికి వచ్చేసరికి ముందు మనం ఆ డబ్బులు చూసుకొని ఉంచుకోవాలి, కానుకో లేకపోతే మరి ఏంటది
ఛార్జీయో జాగ్రత్త పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని అన్నిటికీ ఖర్చు పెట్టుకొని ఏమండి దేవుని మందిరానికి ఏంటంట ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఈ అమ్మ రావట్లేదా ఛార్జీలు ఏవాకాయ, నువ్వు ఎన్ని రకాల ఛార్జీలు ప్రతి వారం ఇచ్చి పంపించిన, ఉల్లిపాయలు పంచదారలు పచ్చిమిర్చి ఎయ్యి ఉంటే అవి కట్టించిన మళ్ళీ ఛార్జీలు ఏవక్క అనేది. ఏమండి అందకని డబ్బులు వడ్డీకి ఇస్తారు. కాబట్టి జాగ్రత్త. దేవుని సన్నిధిలో కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్నే దేవుడు ఏం చేస్తారు, హెచ్చిస్తారండి, ఆశీర్వదిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్త. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అర్థమైందండి? ఇప్పుడు నేనంటే పెళ్లి చేసుకుందాన్ని, నా తర్వాత ఎవడు నమ్మకంగా ఉంటే వాళ్ళే రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. అదే గనక ఒక పెళ్ళైన వాళ్ళు అయ్యుండి ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇదంతా తీస్తే అది నీ కొడుకు కాదమ్మా ఎవరికో ఇస్తానంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? మీ బాధ కదా? చాలా జాగ్రత్త. మన దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తే నీకున్నదంతా దేవుడు ఏం చేస్తారు, మరలా అనుభవించేలా చేస్తారు. అవునా కదా? ఎంత ఎంత పిచ్చోళ్ళైనా కుమారులు వాళ్ళకు ఉండాలని చూసుకుంటారు ఆస్తి. గుర్తుపెట్టుకోవాలి. దేవునితో చెలగాటం వద్దు. దేవుడు చిన్నవాడు కాదు. ఆయన మాటతో సముద్రాన్ని ఎండబెడతాడు. ఆయన మాట అగ్ని వంటిది కాదా అంటాడు. బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఆయన అడుగు పెడితే పర్వతాలు కరిగిపోయి మైనంలా పారుతాయండి. ఏమండి? ఆయన తగ్గించుకొని వచ్చాడు మన కోసం. అంతేగాని మన దేవుడు పర్లేదులేండి, ఎలా ఉంటే అలా ఉంటామండి. ఏమండి? చాలా జాగ్రత్త. మనల్ని మనం మోసం చేసుకున్నట్టు, ఆయన గౌరవించినటువంటిది. ఇక్కడ ఒకవేళ ప్రధానమంత్రి వచ్చి కూర్చుంటే మన ఇష్టానుసారంగా మనం ఉంటాం కుదురుద్దండి. ఏమండి? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. మనం జాగ్రత్తగా మరి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదంట. ఇది మందిరావరణం అంటే ఆయన సన్నిధిలో వినబడతాయి కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలంటండి. కాబట్టి మనం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. సొలొమోను లాంటి వాడే, జ్ఞాని అయిన సొలొమోను ఏమండి సామెతలు రాశాడు, పరమగీతాలు రాశాడు. ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు. పరమగీతాలు అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందంటే ఒక ప్రేమికులు ఎలా ఉంటారో దేవుడు మనం అలా ఉండొచ్చని అవన్నీ కూడా ప్రవచన రూపంగా రాసినటువంటి వాడు సొలొమోను. అలాంటి వాడిని సహితం ఆ స్నేహం, చెడ్డ స్నేహం ఏం చేసిందంటండి, బయటికి లాగేసింది. చాలా జాగ్రత్త. మన స్నేహం మంచిదై ఉండాలి. చెలికాని వలన చెలికాడు ఏమవుతాడు, పదును పెట్టబడతాడు. మరి సరువు వచ్చినప్పుడు మా అన్నయ్య జడజడజడ ఆడిపోయాడు. ఏమండి? మనం ఎవరిని మోసం చేయలేం, కానీ నన్ను ఎంతమంది మోసం చేశారు, నువ్వు కూడా మోసపోతావు, జాగ్రత్త. ఏమండి? ఏమవుతావు? మోసపోతాం. జాగ్రత్త. కానీ నాకు వాక్యంలో చదివింది, మన ద్వారా మన చెలికానికి ఏమవుద్దంటండి, పదును పెట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్తాం. అంత కెపాసిటీ నీకుంటే చేసుకోవచ్చు. సొలొమోన్లో పడిపోయేలా ఉంటే మాత్రం ఏం చేయకూడదు. మనం కూడా నరకానికి పోయేలా ఉంటే ఆ స్నేహం ఎందుకండి మనకి? ఆ వివాహాలు ఎందుకండి? అన్యుల యొక్క వివాహాలు నాకు వద్దు నాన్న, నాకు క్రైస్తవ మ్యారేజ్ అయితే చేయండి, లేకపోతే లేదు, భక్తిపరుడు అయితే చేయండి, లేకపోతే లేదు అని మా వాళ్ళు చేశారండి, కష్టపడి ఇష్టపడ్డానండి. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారమ్మా? దేవుడు అంటాడు, నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా దేనికి లోపడనవసరం లేదు. ఒకవేళ అది దేవుని చిత్తం కాందానికి నీ తల్లిదండ్రుల మాట విననవసరం లేదు. తల్లిదండ్రుల మాట వినండి కాదంట్లా, కానీ వాక్యానికి విరుద్ధమైనటువంటి మాట అయితే మనం ఏం చేయాలి, దాన్ని విననవసరం లేదు నన్ను అడిగితే. అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నానండి. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును, నేను చూచిన దాన్ని నీకు వివరించదును. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఏంటంటండి? నా మాటలు ఆలకించు. అది ఎవరు పలికినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథాలు కానీ దేవుని గ్రంథాలు కానీ ఉంటాయండి. ఏమండి? అది ఎవరు రాశారు ఏంటి అని కాదు, కానీ ఇవి దేవుని గ్రంథం ప్రకారం వాళ్ళు చదివారు, కానీ ఇది అపార్థం చేసుకున్నారు వాళ్ళు.
యోబు యొక్క స్నేహితుడు. కానీ ఈ పదాలు మాత్రం కరెక్ట్ అయినటువంటి వర్డ్స్. అవి దేవుడు వ్రాయించిన మాటలే. నా మాట ఆలకించు, నేను నీకు తెలియజేస్తాను. నేను చూచిన దాన్ని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఏంటంటే జ్ఞానులంట వాళ్ళ పితరుల యొద్ద నేర్చుకున్నారంట మంచి మాటలు. వాటిని మరుగు చేయక వాటిని మనకు విశదపరిచారు. కాబట్టి ఆ మాటలు నీకు తెలియజేస్తా, ఒకసారి విను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఈ జ్ఞానులు ఎటువంటి జ్ఞానులో తెలుసా? వీళ్ళంట అన్యులతో సహవాసం చేసేటువంటి వాళ్ళు కాదంట. అన్యులతో సహవాసము చేయక ఏంటంటే తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో, అంటే ఏ దేశం అండి? కనాను దేశం అయ్యవచ్చు. అక్కడ వాళ్ళు నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలిపేదను. తన జీవిత కాలమంతా దుష్టుడు బాధనందును. దుష్టుడంటే ఎవరండి? దుష్టుడంటే ఎవరు? మనిషిలాగానే కనపడతాడు, మనిషిలాగానే ఉంటాడు. కానీ వాడు లోపల ఉన్నటువంటి పనులు, వాడి ఆలోచనలన్నీ కూడా దుష్టాలోచనలు. వాడిని తీసుకొచ్చి మంచిగా తలస్నానం చేయించి ప్యాంట్ షర్ట్ వేసి టక్కు చేసి మంచి కంచంలో అన్నం పెట్టి, ఏమండి బాబు ఇదిగో ఈ పరుపు నీది, ఇదంతా నీది అని ఇచ్చి చూస్తే కాసేపటికి ఏమవుద్దండి? వాడు చేసే పనులు అయ్యో చేస్తాడు వాడు. ఏమండి, అవునా కదా? ఎవరినో పడుకోమన్నామండి, పడుకుంటే ఏమైనా అన్నీ మూల చుట్టలే, మందిని అన్న మాట కూడా లేదు వాడికి. ఏమండి, చుట్టలు ఊడ్చేటప్పుడు చుట్టలు మూల దాసేసి, ఏమండి దుష్టులు ఏం చేస్తారు? వాళ్ళు బాటిల్స్ కూడా తెచ్చి పెట్టుకుంటారు. అవునా కదా? కాబట్టి దుష్టుడు అంటే తన జీవితంలో పరివర్తన లేనటువంటి వాడు. వీడంటండి హింసకునికి ఏర్పడిన సంవత్సరములని వాడు బాధ నొందును. ఏమండి, వాడు ఎంతకాలం బ్రతుకుతాడో. ఏమండి, హింసకుడిగా ఏమండి అతనికి ఏర్పడిన దినాలన్నీ కూడా వాడు బాధ నొందుతాడు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్రం అంట ఎప్పుడు నెమ్మలించదంటండి. సముద్ర కెరటాలు ఏం చేస్తాయి? ఒక గుంట ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? కదలకుండానే ఉంటుంది, నాచు పట్టేస్తుంది. సముద్రం అయితే ఏం చేస్తూ ఉంటుంది? ఇలా 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 తరంగాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కదులుతూ ఉంటాయి. దాన్ని నాచు పట్టనివ్వదు అనమాట అండి, తడతడతడ మెరుస్తూ ఉంటుంది కదా. ఆ మైలు కానీ బురద కానీ ఏదున్నా ఒడ్డుకు తీసుకొచ్చి అవతల పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోద్ది వెనక్కి. ఈ దుష్టులు కూడా ఏంటంటండి, సముద్రం ఎలా నిమ్మడించుతో దుష్టులు కూడా అనుక్షణం నిమ్మలంగా ఉండరంటండి, కుదురుగా ఉండరు. కాబట్టి భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడు చేయవారు వాని మీదికి వచ్చెదరు. వాడికి దుష్టుడైనటువంటి వాడికి భీకరమైనటువంటి ధ్వనులు, అన్నిటికీ కంగారు, మనసు కంగారుగా ఉంటుంది. తర్వాత వీడు చేసినంతకాలం దుష్ట పనులు చేసి ఆ తర్వాత ఇటు దెయ్యం వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అది చెప్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు, ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. క్షేమకాలముల పాడు చేయవారు వారి మీదకి వస్తారు. ఒకవేళ మంచిగా ఉన్నారు అంటే వారి మీదకి, ఈ దుష్టుల మీదకి ఎవరు వస్తారంట? ఏమండి, ఎవరు వస్తారు? పాడు చేయవాడు వస్తాడు. సైలెంట్గా ఎవరినో చంపేసి ఆ ఆస్తి అంతా తీసుకొని వీడు ఏం చేశాడు? ఇల్లు కట్టేశాడు. కొన్నాళ్ళకి ఏమైపోయింది? వీళ్ళ పిల్లల్ని ఎవరో చంపేయడం, వీళ్ళ భార్యని ఎవరో చంపేయడం, వాడు కూడా భయంకరం. ఏమండి, మీ అంత పెద్ద అపార్ట్మెంట్లు అండి ఎలా నాశనం అయిపోయినాయి తెలుసా అంటారు. మీరు విన్నారో లేదో? ఏమండి, ఈ ఇంట్లో ఒకరిని చంపారంటే, ఆ ఇంట్లో ఒకరిని చంపారంటే, ఈ ఇంట్లో ఒకరిని చంపారంటే వదిలిపెట్టవండి. పాపాలు ఏమీ కూడా వదిలిపెట్టవు, గుర్తుపెట్టుకోవాలి. దుష్టులతో సహవాసం చేయక సపరేట్గా ఉన్నటువంటి వాళ్ళు తమను తాము కాపాడుకున్న జ్ఞానులు చెప్పినటువంటి మాట ఇది. దుష్టులకి నెమ్మది ఉండదు. మనం దోచుకోవటం ద్వారా నెమ్మది ఉండదు. మన సహవాసాలు జాగ్రత్తగా ఉండాలి. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. ఏంటంటే, నేను బయటకు వస్తానన్న మాట కూడా వాడికి తెలియదు. ఒక చెరసాల్లో ఉంటే ఇంకే అయిపోయిందిలే అనుకుంటాడు. దేవుని సువార్థికులు వెళ్ళి ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు మహాపుణ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరలా వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ ఈ దుష్టులు అంటండి చీకటిలోంచి, మరణంలోంచి బయటికి వచ్చేటువంటి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కూడా వారికి ఉండదు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరికినని దాని కొరకు తిరుగులాడుదును. ఏంటంటండి, కడుపులో బాగా కాలిపోతుంది. ఫస్ట్లో ఏం చేశాడు వీడు? డబ్బు సంపాదించుకుందాం, ఏమండి ఇవన్నీ దోచుకుందాం, అబ్బా ఇంత డబ్బు అంత డబ్బు, మేడ మిద్ది అన్నీ అంటాడు. ఆ తర్వాత ఏంటండి, ఇంత ముద్ద ఎక్కడ దొరుకుద్ది,
ఏవండి? ఆహారం ఎక్కడ దొరుకుద్ది? ఏం పని చేస్తే దొరుకుద్ది? ఓపిక లేదు పని చేయడానికి. దుష్టుల యొక్క జీవితాలు అలా మారిపోతా ఉంటాయన్నమాట. తర్వాత తిరుగుల అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియదు. మన జీవితంలో మనం చేసినటువంటి పనులకు ఏవండి? ఏదైనప్పటికీ కూడా అది మంచి పనైనా, చెడ్డ పనైనా ఏమవుతది కొన్నాళ్ళకి ఫలితాలొచ్చేస్తాయి. ఏవండీ? ఒక పుచ్చకాయ కాసిందంటే ఆఖరికి పండిపోద్ది. ఏవండీ? వంకాయ కాసినా అంతే. ప్రతీది కూడా మనం విత్తనం పెడితే ఏమవుద్ది? అది మంచయితే మంచిగా వస్తది. చెడైతే చెడుగా వచ్చేస్తాయి. నేను చెడు చేశాను, కప్పెట్టేస్తున్నాను అంటే అదేమైద్దండి? కొన్నాళ్ళకి మళ్ళా పాడు చేసేస్తది. ఇక్కడ చూడండి. శ్రమయు, వేదనయు వారిని బెదిరించును. ఈ దుష్టులకి శ్రమ, వేదన ఏదొచ్చినా కంగారు కంగారు పడతారు. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వారిని పట్టుకొనును. శ్రమ ఏమంటండి? శ్రమ, వేదన ఏంటంటండి? వాళ్ళని పట్టుకుంటాయి అంటాడు. వదిలిపెట్టవు. యుద్ధానికి వచ్చినటువంటి రాజు శత్రువులను ఎలా టక్మని పట్టుకుంటాడో ఈ శ్రమ, వేదన దుష్టులను పట్టుకుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వాడు దేవుని మీదికి చేయి చాపును. సర్వశక్తుడగు వాణ్ణి ధిక్కరించి మాట్లాడును. ఏంటంటండి? ఇలా మాట్లాడతాడు వాడు మాట్లాడితే. దేవుడు ఉంటే అంటాడు, నేనేం చేస్తానో తెలుసా అంటాడు. ఏమండి? ఏ అధికారి ఉన్నాడని నమ్మరు. మనకి తీర్పు తీర్చేవాడు ఉన్నాడని తెలియదు. ఎవరు లేరనుకొని మాట్లాడుతూ ఉంటాడు. మూర్ఖుడై ఆయనను మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల ఉబకలతో తన మీదికి పరిగెత్తును. ఏంటంటండి? దేవుని మీదికి వాడు మూర్ఖుడై పరిగెడతాడంట. ఏమండి? ఇప్పుడు చూస్తూ ఉంటాం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలా చేస్తారండి? మూర్ఖులుగా ఉంటారు. ఉబకలంటే ఒక ఆయుధాలతో ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళు దుష్టులుగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏమాత్రం కూడా సంతోషం అనేటువంటిది ఉండదు. ఈ దుష్టుల సహవాసాలు చేసేటువంటి వాళ్ళు ఎలా అయిపోతారు? అందుకే అమ్మ పెద్ద చదువులు చదివిస్తారు. ఎంత కష్టపడి చదివిస్తారో. తిండి తినక వీళ్ళ వయసు అంతా కూడా ఆ పిల్లల చదువులకే పెడుతున్నారు. ఏమండి? కెనడా పంపిస్తారు, అమెరికా పంపిస్తారు, లండన్ పంపిస్తారు. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యులతో సహవాసం చేసి ఏమండి? దేవుణ్ణి మర్చిపోయినటువంటి రీతిలో ఆన్లైన్లో చూసుకోవడం. ఏంటది? సమాధి కార్యక్రమాలు. ఏమండి? ఎవడో తీసుకురావాలి బాక్స్, సమాధి బాక్స్. ఎవడో దానం చేయాలి, ఎవడో భోజనం పెట్టాలి. ఎందుకండి ఈ చదువులు? తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని ఉంచుకోలేనటువంటి చదువులు దేనికి? ఒకసారి వచ్చి చూడరా? ఏమండి? ఎందుకు? నీ పిల్లల కోసం నువ్వేం చేసావు? నువ్వు తిండి తినకుండా వాళ్ళని పెంచుకున్నావు. ఆ చదువు దేనికి పనికొచ్చింది? ఒక్కరోజు కూడా నువ్వు మంచంలో ఉన్నప్పుడు నా కొడుకు కనబడితే బాగుండంటే ఒక్కరోజు కూడా రావడం కుదరదు. ఇంకెంతవరకు ఫోటోల్లో చూసుకోవడం. ఏమండి? లైవ్లో చూసుకోవడమే. ఏమండి? మరి పెళ్ళిళ్ళు గట్రా అన్నీ లైవ్లోనే చూసుకోవచ్చు కదా. అవునా కదా? పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఎందుకండి? ఫోన్పేలు అంట, పెళ్ళిళ్ళు అంట. ఇప్పుడు రాలేని పరిస్థితులు అలాగే చేస్తున్నారు అనుకోండి. జాగ్రత్త. పిల్లల్ని మరీ దూరానికి పంపించి దేవునికి దూరం చేసి నీకు దూరం చేసుకుని ఆ చదువు దేనికండి? గుర్తుపెట్టుకోవాలి. చూడండి. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. దుష్టుల యొక్క ముఖం ఎలా ఉంటుందంట? క్రొవ్వు పట్టి ఉంటుందంట. వాని చిరుప్రక్కల పైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివాడు పాడైన పట్టణములో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. పాడు దెబ్బల్లో నివసిస్తారు. వాడిని ఎవరు పట్టుకుంటారా అని చెప్పి వాడు ఏం చేస్తాడు? ఊరు బయటికి వెళ్ళిపోతాడు. మరే ఒకసారి వచ్చి అన్నం తిని వెళ్ళరు, నేను రావడం కుదరదమ్మా అంటాడు తండ్రి తల్లితో. ఏమండి? చాలా జాగ్రత్త. అసలు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. ఏ పనైనా దుష్ట పని మన జీవితంలో జరిగితే కనుక ఇంకా ఆస్తులు రావు, పంటలు పండవు, దేవుడికి కూడా విరోధంగా ఉంటారు. మంచిది కాదు ఇది. నేర్పించుకోలేదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకుందురు గాక. వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోను. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపమును కందురు. వారి కడుపున కపటము పుట్టును. చాలా జాగ్రత్త. మనం వాక్యాన్ని ఫాలో అవ్వకపోతే, మనం ఎవరి స్నేహాలు పడితే వాళ్ళ స్నేహాలు చేయడం. పిల్లల్ని కూడా ఎంచి మంచి స్నేహం అయితేనే, భక్తి పరులు అయితేనే. ఏమంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనెగోలు
వాళ్ళు ముగ్గురు కూడా భక్తిపరులు కాబట్టి ఆ దేశాన్ని గెలవగలిగారు. అంతేనా కదా? ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే ప్రతి మాట విలువైంది. నువ్వు చేసే పని ప్రతీదీ కూడా ఏంటి? విలువైంది. దాన్ని నువ్వేం చేయాలి? అది విలువైందా కాదా చూసుకోవాలి ఒకసారి. నీ జీవితం ఒక విలువైంది. యూట్యూబ్‌లో వస్తేనే కాదండి. మన జీవితాన్ని హిస్టరీ తీస్తే అది మంచిదో కాదో చూసుకోవాలి మనం. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి. జ్ఞానులు చెప్పారు. ఏంటి అంటే దుష్టుల యొక్క సహవాసాలు ఎలా ఉంటాయి? దుష్టులు ఇలాగ అయిపోతారు. మనం అన్యజనులతో సహవాసాలు చేయకూడదు. అన్యజనులతో సహవాసం చేయడం ద్వారా ఇలా అయిపోతాము అని చెప్పి ఆ జ్ఞానులు చెప్పారంటండి. మరి తర్వాత ఒక్క మాట యోబు 22:21 ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తే. ఏమండి? దేవునితో సహవాసం చేస్తే ఏమవుద్దంటండి? నీకు సమాధానం వస్తది. ఎవరితో చేసినా సమాధానం ఉండదు. వ్యతిరేకతలే ఉంటాయి. ఏవండి? వ్యతిరేకతే ఉంటది. నువ్వు మంచి చేస్తే వాళ్ళు చెడే చేస్తారు. నీకు మంచి రాదు. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుద్ది. అలాగున నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు చదువుకున్నాం చూసారా? ఆపోజిట్ మొత్తం అంతా. ఎంత వారు ఎక్కడ ఉందామంటే కుదరదు. ఆకలి, వారికి ఏ పంటలు వేసినా కలిసి రావు. వాళ్ళు వేదనలు చుట్టుకుంటాయి. మరి శ్రమలు వారిని ఇబ్బంది పెడతాయి అన్నారు. కానీ దేవునితో సహవాసం చేస్తే ఏంటంట? మేలు కలుగుతుంది. కాబట్టి మేలు అనేటువంటిది మనకి ఎంతో అత్యవసరం. చూడండి కీర్తనలు 106:35 ఒకసారి. 34 నుంచి చదువుతున్నా. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరియాయను. ఎక్కడికక్కడ చెప్పాడు దేవుడు. అమ్మ అన్యజనులతో సహవాసం వద్దు. వారి విగ్రహాలకు జోలికి వెళ్ళొద్దు. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ఇలా చెప్తే, అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరి ఆయను. ఊరి అంటే ఏంటండి? ఊరి అంటే చావేనా? ఊరంటే చావేనా? మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తమును అనగా తన కుమారుల రక్తమును కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారి వారిని ఏలుచుండ్రి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. ఇవన్నీ తెలియదండి. మేము ఇలా చేస్తున్నామని తెలియదు. చుట్టాలు కదండి, వెళ్ళకపోతే బాగోదు కదండి. ఏమండి? పెద్ద సమస్య వచ్చింది. అయినా మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోతానే ఉంటారు. దేవుడే క్షమిస్తాడండి. ఇవన్నీ కూడా అన్యులతో సహవాసం నీకు మంచిది కాదు. ఊరి అంటండి. శ్రమలు, కష్టాలు, శోధనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త. మరి ఇంకా చాలా మంచి వాక్యాలు ఉన్నాయి. ఒకవేళ వీలైతే యూట్యూబ్కి అయితే మరలా చేసుకుందాం. మరి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు చూసుకోండి. ఏమండి? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవునితో ప్రార్థనలో గడుపుతున్నావా మనం అసలు? ఏమండి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారా? మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారా? ఎంతవరకు డబ్బులు సంపాదించడం మాత్రమే చేస్తున్నారా? డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీకు సరిపోవండి, అక్కడికి రావండి. ప్రార్థన చేస్తేనే మీకు ఆశీర్వాదంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రార్థించేవారిగా ఉండాలి. మా బిడ్డలను దీవించండి, వారి చదువులను దీవించండి. ఎరా ఎందుకు చదవట్లేదురా నువ్వు? ఏమండి? అలా కాదు, మా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రార్థన చేయాలి. వారి నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేయాలి. మరి చిన్న పిల్లలకి చిన్నప్పుడే చక్కటి మాటలు నేర్పించాలి. మనం దుష్టుల మాటలు వినకూడదు, చెడు చేసేవాళ్ళ మాటలు వినకూడదు. అవన్నీ కూడా ఉన్నాయి వాక్యంలో. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు అని ఉంది దేవుడు నేర్పమని చెప్పారు. కాబట్టి వాడు పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు సొలొమోను తప్పిపోయాడంట. వృద్ధుడైనప్పుడు అసలైన రీతిలో ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. మరి మన సహవాసాలు దేవునితో ఉండాలి. మరి క్రొత్త నిబంధనలో చూస్తే దేవునితోనే, దేవుని కుమారునితోనే చక్కగా వ్రాయబడినాయి. మరి భక్తులతో స్నేహం మంచిది. ఏమండి? దుష్టులతో స్నేహాలు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త. వాళ్ళ పనులు మనం నేర్చుకోకూడదు. దేవుడు ఏది చెప్తే అది చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యాలు చెప్పుకుందాం.
పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్య. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. మీరు మంచివారు, గొప్పవారు, ప్రేమికులు, దయగలవారు. మీలాంటి దేవుడు ఎవరు లేరు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు మీరు మాత్రమే దేవుడు. నాయనా, మీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు. నాయనా, పరిశుద్ధులలో, నాయనా ప్రభా పరిశుద్ధతలో, నాయనా మహనీయుడ, వేలుపులలో ఘనుడా మీకు స్తోత్రాలు. నాయనా, ఏమిచ్చి మీ రుణం తీర్చడం. నాయనా, నిజంగా మీరు మాకు దేవుడిగా దొరకడం మాకు ఎంతో మహా గొప్ప భాగ్యం. నాయన మీకు స్తోత్రాలు. మీరు ఆజ్ఞలు కట్టడలో మా మేలు కోసం ఇచ్చారు. నాయన, మీరు విధించిన విధులు కట్టడలు అన్నీ కూడా వెండి బంగారు నాణ్యాల కంటే నాకు ఎంతో ప్రియమైనవి. దీనిని దినమెల్లా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాను అంటాడు దావీదు భక్తుడు. మేము నాయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించే వారిగా ఉండి, మేము వృద్ధులమైన మా మరణం వరకు కూడా తొలగిపోని వారిగా వాక్య ప్రకారమే ప్రవర్తించాలి. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి మానకుండా నాయన నీ సన్నిధిలో కనబడగలిగిన కృప మాకు దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. ఎంత ఉన్నతమైన స్థితి వచ్చినప్పటికి కూడా గర్విష్ఠులు కాకున్నట్లు దేవుడి మాటకు నాయన ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మేము ఉండడానికి మీరే కృప చూపించండి. ఏమాత్రం కూడా నాయన మేము నష్టపోకుండా, నాయన మోసపోకుండా నాయన ఉండడానికి మీరే కృప చూపించమని, నాయన మా హృదయాలు మీ వాక్యాల తట్టు మరలినట్లు మమ్మల్ని ఈరోజు ఆకర్షించమని, క్షమించమని, నాయన నీ కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేస్తారని, మాతో స్నేహం చేయడానికి ఇష్టపడినందుకు మీకే మహిమ చెల్లిస్తూ, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మంచి స్నేహితునిగా కలిగి జీవించడానికి నాయన మీరు వ్రాయించిన ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్న మీ మాటలు నాయన స్వయాన వింటున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు ధ్యానించుకుంటున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దగ్గరికి చేర్చేవి మీ మాటలే కాబట్టి మేము ఎలా జీవించాలో, ఎలా ఉండాలో ఒక తల్లిదండ్రులు అయితే సరిగా చెప్పలేరేమో, కానీ మీరు చెప్పారు. మీకు వందనాలు. వాటిని బట్టి నడుచుకొని నాయన నీ మార్గాలను అనుసరించే భాగ్యం మాకు బిడ్డలకి ప్రసాదిస్తారని నమ్ముచు, ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పిస్తారని మేలుగా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తూ, ప్రత్యేకింపబడిన వారిగా, ప్రతిష్ఠితమైన జనముగా, మీకు సొత్తైన ప్రజలుగా, మీ స్నేహితులుగా మేము ముందుగా కానీ ప్రార్థిస్తూ యేసుప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.